గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో మరో 2 జిల్లాల్లో అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ కావడం అనేది జరిగింది. ఏ జిల్లాల్లో ఈ నోటిఫికేషన్లు వచ్చాయి, ఏ జిల్లాలో ఎన్ని పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది, ఏ జిల్లాలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే చివరి తేదీ ఎప్పుడు, మరియు ఏజ్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏంటి అన్న పూర్తి వివరాలను, ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లా నుంచి అంగన్వాడీ నోటిఫికేషన్ వచ్చినా గానీ వాటి వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, తెలంగాణలో 2 జిల్లాల్లో, ఇక్కడ ఆదిలాబాద్ మరియు కామారెడ్డి, ఈ 2 జిల్లాల్లో అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ను ఆయా జిల్లా కలెక్టర్లు విడుదల చేయడం అనేది జరిగింది. ముందుగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పోస్టుల గురించి మీకు తెలియజేస్తాను. ఈ జిల్లాలో టోటల్గా 242 అంగన్వాడీ టీచర్ మరియు ఆయా పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇందులో అంగన్వాడీ టీచర్ పోస్టులు 63 ఉన్నాయి. అంగన్వాడీ హెల్పర్ పోస్టులు అంటే ఆయా పోస్టులు 179 ఉన్నాయి. టోటల్గా 242 పోస్టులను ఈ జిల్లాలో భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆదిలాబాద్ జిల్లా అనేది మైదాన ప్రాంతము మరియు ఏజెన్సీ ప్రాంతము 2 ప్రాంతాలతో కూడుకున్నది. ఇక్కడ మొదటి విడతలో ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాలలోని అంగన్వాడీ ఖాళీలను మాత్రమే భర్తీ చేయాలని నిర్ణయించడం అనేది జరిగింది. 2వ విడతలో మైదాన ప్రాంతాలలో ఈ అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఈ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం మాత్రము ఏజెన్సీ ప్రాంతాలలో మాత్రమే ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు మాత్రమే ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే టోటల్గా 242 పోస్టులు ఉన్నాయి. టీచర్ పోస్టులు 63 ఉన్నాయి. 179 ఆయా పోస్టులు ఉన్నాయి కదా. ఈ 242 పోస్టులలో ఎస్సీలకు ఎన్ని కేటాయించారు, ఎస్టీలకు ఎన్ని కేటాయించారు అంటే, ఇక్కడ అంగన్వాడీ టీచర్ పోస్టులను ఎస్సీలకు 5 పోస్టులను మాత్రమే కేటాయించడం అనేది జరిగింది. ఎస్టీలకు 58 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. అదేవిధంగా ఆయా పోస్టుల విషయానికి వచ్చినట్లయితే ఎస్సీలకు 23 పోస్టులను కేటాయించారు. ఎస్టీలకు 156 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. ఈ విధంగా ఎస్సీలకు, ఎస్టీలకు ఈ పోస్టులను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే, ఈ నెల 20వ తేదీని లాస్ట్ డేట్ గా పేర్కోవడం అనేది జరిగింది. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అంటే, ఇక్కడ ఆన్లైన్లో ఇక్కడ wdcw.tg.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ అనేది తెలిసే ఉంటుంది. అంగన్వాడీ ఆయా పోస్టులకైనా కానీ, టీచర్ పోస్టులకైనా కానీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఒకవేళ ఆయా పోస్టులకు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు లేనట్టయితే 10th క్లాస్ పాస్ అయినటువంటి వారిని పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఏ వయసు వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే, 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి, 35 సంవత్సరాల లోపు దాటి ఉండకూడదు అని చెప్పేసి ఇందులో పేర్కోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ రిజర్వేషన్ల ప్రకారంగా ఈ పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడైతే ఎస్సీలకు కేటాయించారో వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎస్టీలు దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదు. ఎక్కడైతే ఎస్టీలకు కేటాయించారో అక్కడ ఎస్టీలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీలు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. ఈ విధంగా రోస్టర్ పాయింట్ వైజ్ గా రిజర్వేషన్ల పద్ధతిలో ఈ పోస్టులను ఫిలప్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ స్థానిక గృహిణులు మాత్రమే, స్థానిక మహిళలు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏ గ్రామంలో అయితే ఖాళీ ఉంటుందో, ఏ వార్డులో అయితే ఖాళీ ఉంటుందో ఆ గ్రామానికి సంబంధించి, ఆ వార్డుకు సంబంధించినటువంటి మహిళలు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక జిల్లా నుంచి వచ్చిన నోటిఫికేషన్ వివరాలను తెలియజేస్తాను. కామారెడ్డి నుంచి ఈ నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. ఈ కామారెడ్డిలో టోటల్గా
అంగన్వాడీ టీచర్ పోస్టులు 95 పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఆయా పోస్టులు 95 పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ అంగన్వాడీ టీచర్ పోస్టులు ఆయా పోస్టులు సమాన నిష్పత్తిలో భర్తీ చేయడం అనేది జరుగుతుంది. 190 ఖాళీలను ఈ జిల్లాలో భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ కామారెడ్డి జిల్లా వాళ్ళు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఈ నెల 25వ తేదీని నిర్ణయించడం అనేది జరిగింది. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక మీకు తెలిసే ఉంటుంది క్వాలిఫికేషన్ ఏంటి, ఇక్కడ ఏజ్ ఎంత ఉండాలి, స్థానిక మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అన్న వివరాలు అన్నీ కూడా మీకు ఇప్పటికే తెలిసి ఉంటాయి. ఇక సెలక్షన్ ప్రాసెస్ గురించి మీకు ఇప్పుడు తెలియజేస్తాను. సెలక్షన్ ఏ విధంగా చేస్తారు అంటే ఇక్కడ 100 మార్కులకు వెయిటేజ్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ 100 మార్కుల వెయిటేజీలో ఇంటర్మీడియట్ లో ఎక్కువ మార్కులు ఎవరికైతే వస్తాయో వారికి 70% వెయిటేజీ ఇవ్వడం అనేది జరిగింది. అనాథలకు 10% వెయిటేజీ ఇవ్వడం అనేది జరిగింది. వితంతువులకు ఒక 5%, వికలాంగులకు ఒక 5% వెయిటేజీ ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా 90% వెయిటేజీ మరియు ఇంటర్వ్యూ చేసే అధికారికి ఒక 10 మార్కులను కేటాయించడం అనేది జరిగింది. ఈ విధంగా 100కు 100 మార్కులకు గాను ఎవరికైతే హైయెస్ట్ మార్కులు వస్తాయో వారినే ఎంపిక చేసి ఈ అంగన్వాడీ పోస్టులకు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదాలు.